హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ 3. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 93. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను మా వాళ్ళతో పోరాడతాను, ఈ పెళ్ళి ఆపుకుంటాను, నీకు కావాల్సినంత టైం ఇస్తాను, ఫ్యూచర్లో అయినా నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట ఇవ్వు అంటుంది అనిక శౌర్యతో. నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా అని శౌర్య కోపంగా అనగానే, ప్లీజ్ అనిక, నువ్వు అలా వేడుకోకు. అతనికి నువ్వంటే ఇష్టం లేదంట. ఎందుకు కాయలు కాయని చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు తెంపుతా అంటున్నావు? నా మాట విను. శౌర్య నీకు కరెక్ట్ కాదు. ఆల్రెడీ అతని మనసులో వేరొక అమ్మాయి ఉందంట. ఇక ఎప్పటికీ ఆ స్థానం ఆమెకి. నీ ప్రేమకు నువ్వు ఎలా విలువనిచ్చి నీ మనసులో శౌర్యాన్ని నింపుకున్నావో అలాగే అతను కూడా తనకు కావలసిన అమ్మాయి ప్రేమతో నింపేసుకున్నాడు. ఇప్పుడు అతని మనసులో నీకు చోటు లేదు. ఇంకా నీ ప్రేమని అతనికి చెప్తూ నీ ప్రేమతో పాటు నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావు. ఇంకా ఇంకొక మాట మాట్లాడకుండా కామ్గా పద నా వెంట అన్నాడు రోషన్ అనిక చెయ్యి పట్టుకొని. నో అన్నయ్య, నేను అక్కడికి వస్తే డాడీ నాకు బలవంతంగా పెళ్లి చేసేస్తాడు. శౌర్య కాదు అంటున్నాడు. శౌర్య కాదు అన్నాక ఇక నా లైఫ్లో పెళ్ళి అనేది ఉండదు అని అనిక అనగానే, పుష్ప, సరోజినమ్మ, జయంతి, ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీ వయసు ఎంత అని ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావు? నిన్ను మా వాడు ప్రేమించకపోతే జీవితాంతం అలాగే ఉంటావా? ఏం తక్కువ నీకు? కన్నుంకర కాలుంకర అని అడిగా రోజునమ్మ కోపంగా. ఇంత త్వరగా జీవితంలో ఓటమిని ఒప్పుకుంటావా అనిక? చదువుకున్న పిల్లవి కదూ, నీకెంత ధైర్యం ఉండాలి? కరెక్టే, నువ్వు శౌర్యాన్ని ప్రేమించవచ్చు, కానీ వాడికి ఇష్టం వేరొక చోట ఉంది. మనిషి మీద బలవంతం ఉండొచ్చు కానీ మనసు మీద ఉండకూడదు. చదువుకున్నావు, ఆ మాత్రం నీకు తెలీదా? నీ తండ్రి నీ విషయంలో ఏం చేస్తున్నాడో నువ్వు శౌర్య విషయంలో అదే చేస్తున్నావు. నీకు మీ నాన్నకి తేడా ఉందా అని అడిగింది పుష్ప. ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఏడుస్తూ అలాగే హత్తుకుంది అనిక. ఒక నిమిషం పుష్ప మాటల్లో నిజం ఉంది అనిపించింది. కానీ ఏం చేయాలి ఆంటీ, నాకు శౌర్య అంటే చాలా ఇష్టం అంటూ కుళ్ళి ఏడుస్తుంది అనిక. అలా కాదు అనిక, ఏడవకు అంటూ కళ్ళు తుడిచి, నీకంటూ ఒక ఇష్టం ఉన్నట్లే వాడికి కూడా ఇష్టం ఉంటుంది కదా. నీకు నీ ప్రేమకు విలువలేని చోట నువ్వు ఉండకూడదమ్మా. ఇంకా చెప్పాలి అంటే మీ ఇద్దరికి రాసిపెట్టు. అది కాంప్రమైజ్ అయ్యి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. కానీ పెళ్ళి కాకుండా అలాగే ఉంటాను అంటే ఏంటి అర్థం? ఏం సాధిస్తావు? నీ జీవితంతో పాటు నీ తల్లిదండ్రులు కూడా జీవితాంతం బాధపడాలా నిన్ను అలా చూస్తూ? చాలా తప్పు అనిక, ఇది పిచ్చి మాటలు. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ విలువ వాడికి తెలియట్లేదు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు అనిక. అలాంటి తోడు నీకు తప్పకుండా త్వరలో దొరుకుతుంది. నా మాట విని కామ్గా ఇంటికి వెళ్ళు. కరెక్టే, బలవంతంగా నీకు పెళ్లి చేయకూడదు. నేను మాట్లాడతాను మీ నాన్నగారితో అంటుంది పుష్ప. అయినా అనిక ఏడుస్తూ, ఏం చేయాలి ఆంటీ, చచ్చిపోవాలనిపిస్తుంది. శౌర్యతో నా లవ్ సక్సెస్ అవ్వలేదు. నేను ఆ బాధలో ఉండగానే డాడీ మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడు. అది ఎంత నరకం చెప్పండి. సరే, శౌర్య ఒప్పుకోవడం లేదు, నేను కాంప్రమైజ్ అయిపోతాను. నాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. కానీ డాడీ అంటూ పుష్పాన్ని పట్టుకొని ఏడుస్తుంది అనిక. పిచ్చిపిల్ల, అలాంటిదేమీ జరగదు. మీ నాన్నతో మేము మాట్లాడతాం. కానీ నువ్వు మాత్రం శౌర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ పెళ్ళి క్యాన్సిల్ చేశాక నువ్వు మళ్ళీ శౌర్య కావాలని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు మేము నీ పెళ్ళి ఆపి నువ్వు తర్వాత మాట మారిస్తే మేము తప్పైపోతాం నీ తల్లిదండ్రుల కళ్ళల్లో. నీ మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇక చాలు, ఏడవకు అంటూ అనికను ఓదారుస్తూ, నానా శౌర్య, వెళ్ళి అనికని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసిరా. అలాగే పెళ్ళి వాళ్ళు వస్తున్నారంట. ఆ పెళ్ళి ఫిక్స్ అవుతుందో లేదో తర్వాత విషయం, కానీ ఆ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది మన ఇంటికి కాబట్టి. నువ్వు కూడా వెళ్ళి ఆ అమ్మాయిని దింపి పెళ్లి చూపులు ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వచ్చి అంటుంది పుష్ప.
పుష్పాని హత్తుకున్న అనిక వెంటనే పుష్పాని ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నా పెళ్లి చూపులకి శౌర్య దగ్గరుండి చూసుకోవాలా అని అడిగింది. అంతేగా మరి, శౌర్య నాన్నగారు మీ నాన్నగారు ఇద్దరు ఫ్రెండ్స్ కంటే కూడా అన్నదమ్ముల్లా బతికామని ఒకప్పుడు మీ అంకుల్ నాకు చెప్పాడు. ఆ రకంగా చూస్తే శౌర్య నీకు ఏమవుతాడో నీ వివక్షకే వదిలేస్తున్నా. ఇంతకంటే మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించకు. కానీ ఒకటి, శౌర్య మనసులో మాత్రం నీకు ఎప్పటికీ స్థానం లేదు, ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది ప్రేమ కాదు కదా, కనీసం స్నేహం కూడా మిగలదు ఇకపైన. కాబట్టి నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. చాలా లేట్ అయింది నాన్న, త్వరగా వెళ్ళండి అంటుంది పుష్ప రోషన్ శౌర్యాన్లతో. ఏడుస్తూ అలాగే నిలబడింది అనిక. ఇక రోషన్ అనిక చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు. అలా వెళ్తున్నప్పుడు అనిక రోషన్ బైక్పై కాకుండా శౌర్య బైక్పై కూర్చుంది. అది చూసి రోషన్కి చాలా కోపం వచ్చింది. అలా చూస్తూ ఉండగా అప్పుడే విండో నుంచి లక్కీ వీళ్ళను చూస్తూ కనిపిస్తుంది. ఇక లక్కీని చూసిన రోషన్ మెల్లిగా తన బైక్ బ్యాక్ సీట్ని చూపించి కూర్చోమని సైగ చేశాడు. దాంతో లక్కీ కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో కూడా లైట్గా స్మైల్ చేస్తూ రోషన్ శౌర్య బైక్ ఫాలో అవుతాడు. ఇది జరిగింది అని ఫ్లాష్ బ్యాక్ చెప్పింది లక్కీ బంటికి. పోనీలే లక్కీ, నీకు మా భయ్యాకి పెళ్లి జరిగింది అని వాడికి తెలియదు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు అని బనగానే, అయితే మాత్రం చెల్లెలు అలా, అన్నయ్య ఇలా, చిచి వీళ్ళిద్దరికీ మేమే దొరికామా ఈ లోకంలో, అబ్బాయిలు అమ్మాయిలు కరవైపోయినట్లు అంటుంది లక్కీ. అప్పుడే తల్లి లక్కమాంబ అంటూ వెనక నుంచి వాయిస్ వినిపించింది గురునాథంది. అంతే, బంటి లక్కీ కయ్యం షాక్ అయిపోయారు గురునాథంని అక్కడ చూసి. వాళ్ళు బయటికి చూస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నది TV66 ఛానల్ స్టూడియో ఆఫీస్ దగ్గర. లోపల ఉమా ఇంకా సావిత్రి ఇంటర్వ్యూ జరుగుతుంది. సడన్ సర్ప్రైజ్గా అక్కడ గురునాథంని చూసి, వెనకాల ఉన్న సరోజనమ్మని చూసి, సరోజనమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు లక్కీ బంటి, వాళ్ళతో పాటు కయ్యం కూడా. నాన్నగారండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నానమ్మగారండి, మీరు కూడా వచ్చారా అండి అని అడుగుతుంది లక్కీ భయపడుతూ. నేనే తీసుకొచ్చాను, అల్లుడు తప్పు చేశాడు అని గురునాథం అనగానే, వామ్మో ఈయన మళ్ళీ మొదటికి వచ్చి నన్ను ఇటు నుంచి ఇటే ఊరికి తీసుకెళ్తాడా ఏంటి అని భయపడిపోయింది లక్కీ. ఆయన కంటిన్యూ చేస్తూ, నా అల్లుడు తప్పు చేశాడని, తనని మోసం చేశాడని టీవీలో కనిపించి లోకానికి చెప్పిన ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ టీవీలో కనిపించి తన ప్రేమ కథను కొత్తగా చెప్తుంది. మరి ఆ అమ్మాయి మొదట అల్లుడిపై చెప్పినవి అబద్ధమా, లేక ఇప్పుడు చెప్తున్నది అబద్ధమా? ఒకవేళ మొదటిది అబద్ధమైతే అప్పుడు అలా ఎందుకు చెప్పింది? ఒకవేళ ఇప్పుడు చెప్పేది అబద్ధమైతే ఈ అబ్బాయిని ఎందుకు మోసం చేస్తుంది? నాకు తెలియాలి అన్నాడు గురునాథం. అంకుల్, ఇప్పుడు మీరు తెలుసుకొని ఏం చేస్తారు అని అడిగాడు కంగారుగా బంటి. ఆల్రెడీ సావిత్రి లైవ్లో కూర్చుంది. ఇప్పుడు తనకి కోపం తెప్పిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుంది అని అతని భయం. కాబట్టి ఉమాతో బయటికి అన్ని కక్కించాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఈలోపు గురునాథం చాలా సీరియస్ అవుతున్నాడు. ఇది మంచిది కాదు అనేది బంటి ఇంటెన్షన్. ఆ అమ్మాయిని కలిసి అసలు విషయం ఏంటో తెలుసుకొని, ఆ అబల విషయంలో నా అల్లుడు ఏం తప్పు చేయలేదని, నా అల్లుడు శౌర్య యాదవ్ చాలా మంచివాడు అని ఈ లోకానికి చాటి చెప్పాలి. అది కూడా నా అల్లుడికి తెలియకుండా చేయాలి. ఎందుకంటే అల్లుడు అంతా నేను చూసుకుంటాను అంటున్నాడు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని చేతిలో ఏమీ లేదు, డ్యూటీలో లేడు కదా. అందుకే మనమే ఆ పని చెయ్యాలి. వెంటనే ఆ అమ్మాయిని నేను కలవాలి. అందుకే మీరు బయటికి రాగానే వెనకాల వస్తూ ఇక్కడి వరకు వచ్చాం. నాకు హైదరాబాదులో సరిగ్గా దారులు తెలియవు. పైగా ఆటో వాళ్ళతో మా అమ్మ బాగా బేరం ఆడుతుంది. అందుకే అమ్మని తోడుగా తెచ్చుకున్నాను అని చెప్పాడు గురునాథం. అసలే బడ్జెట్ గురునాథం కదా. చాలా సంతోషమండి నాన్నగారు. మీ అల్లుడు గారిపై కోపం తగ్గి మీకు అంతా అభిమానం పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అనగానే,
నువ్వు నోరు మూసుకో లక్కమాంబ. పొద్దున్నే చూశాను. ఆ అబ్బాయి ఎవరు? నీకు లేనిపోని సైగలు ఎందుకు చేస్తున్నాడు అనగానే కంగు తిని అలాగే చూస్తూ ఉండిపోయింది మన పెసరగాయల లక్కమాంబ, ఇలియాస్ లక్కీ. ఆమె చూపిని మరోలా అర్థం చేసుకున్న గురునాథం, ఏంటి ఇంకా గుర్తుకు రావడం లేదా? అదే నా అల్లుడు శౌర్యబాబుని కావాలని వచ్చిందే. చూడు ఆ అమ్మాయి అనిక, ఆ పిల్లను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ అబ్బాయి నేను అదో రకంగా చూడడం నేను గమనిస్తూనే ఉన్నాను. అది చాలదు అన్నట్లు బయటికి వెళ్ళి మరీ నీకు సైగ చేశాడు. ఎందుకలా చేశాడు? అల్లుడు గారు చూస్తే నీ కాపురం పోదు. వాడు సైగలు చేశాడు అంటే అంత చనువు నువ్విచ్చావా? ఇప్పుడు నన్ను నా అల్లుడు నీ గురించి మీది ఏం పెంపకం మామయ్య అని ప్రశ్నిస్తే అప్పుడు నేను ఏమని సమాధానం ఇవ్వాలి నా అల్లుడికి అని గురునాథం అనగానే, ఇప్పటి వరకు శౌర్యాన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు అని బాధపడింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేశాక కొత్త బాధ వచ్చి పడింది. ఈయన అహంకారాన్ని కాదు ఆప్యాయతను కూడా తట్టుకోలేం అని తండ్రి వంక బాధగా చూస్తూ లక్కీ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా తనకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. పైకి సైలెంట్గా చూసి, ఎందుకు స్వామి ఇలా డిసైడ్ చేశావు నన్ను అని మౌనంగా ప్రశ్నించింది దేవుణ్ణి. లక్కమాంబ నా మాటకి సమాధానం ఇవ్వకుండా ఆ పరాధ్యానం ఏంటి అని గట్టిగా అడిగాడు గురునాథం. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన లక్కీ, అది కాదండి నాన్నగారండి, నేనంత తప్పుడు పని ఏమీ చెయ్యలేదండి. వాడే అనిక అన్నయ్య కాలేజీ దగ్గర 2-3 సార్లు చూశాడు. ముందు నుంచి పరిచయం. దాంతో వాడు నా వెంట పడుతున్నాడు. కానీ నేనెప్పుడు నా లిమిట్స్ క్రాస్ చేయలేదండి. నా హద్దుల్లో నేను ఉన్నానండి. నన్ను క్షమించండి నాన్నగారు. అయినా బాలీవుడ్ హీరో లాంటి బావ ఉండగా వేరే వాళ్ళతో నాకు పనేముందండి నాన్నగారు అని లక్కీ అనగానే, నోరు మూసుకో లక్కమాంబ, తండ్రితో మాట్లాడాల్సిన సంభాషణైనా ఇది అని గురునాథం తన ధోరణిలో అన్నాడు. క్షమించండి నాన్నగారు అంటుంది వెంటనే లక్కీ భయపడుతూ చాలా వినయంగా. అప్పుడే పక్క నుంచి, అక్క మీ పూర్వీకులు డ్రామా ఆర్టిస్టులా అని అడిగాడు కయ్యూం. మొదటిసారి గురునాథం అతని మాటా శైలిని చూసి అంతే కోపంగా చూసింది లక్కీ వాణ్ణి. ఆ చూపుని వేరేలా అర్థం చేసుకున్న కయ్యూం, అదే అక్క స్టేజీల మీద ముఖానికి తెల్ల పౌడర్ రాసుకొని పెద్ద పెద్ద పాటలు పద్యాలు పాడతారు చూడు, ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించింది అన్నాడు. అంతే వెంటనే లక్కీ చెయ్యి వెళ్ళి కయ్యూం చెంపను ముద్దాడింది. దెబ్బకి చెంపకు చెయ్యి పెట్టుకొని, క్షమించక్క, బావకి మన విషయాలేమీ చెప్పకు, అసలే బావకి బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటాడు ఏడుపు ముఖంతో కయ్యూం. శౌర్యకి తెలిస్తే ఎన్ని తన్నులు తిన్నాలో అని భయపడుతున్నాయి కదా, మరి అన్నీ మూసుకొని పడి ఉండు. మరొకసారి మా నాన్నగారి గురించి కామెడీ చేస్తే చంపేస్తా అని వానికి వార్నింగ్ ఇచ్చి, నాన్నగారండి అనగానే, లక్కమాంబ నేను అడుగుతున్న దానికి సమాధానం లేదు, సరే వదిలేయి దాని గురించి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి. ముందుగా నాకు ఆ అబల ఆ అమ్మాయిని కలవాలని ఉంది అనగానే, అంకుల్ తను ఈ స్టూడియోలోనే ఉంది, ఇంతకీ మీరు కలిసి ఏం మాట్లాడతారు తనతో అని బంటి డౌట్ఫుల్గా అడిగాడు. మాట్లాడతాను బాబు, మా అల్లుడిపై ఎందుకు అబద్ధాలు చెప్పండాలు వేశావు? నీ వల్ల బంగారం లాంటి నా కూతురు కాపురం దెబ్బతినడమే కాకుండా సభ్య సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా పేరు సంపాదించుకున్న మా బావగారి పేరు ప్రతిష్ట పరువు, అలాగే నా అల్లుడి పేరు ప్రతిష్ట దెబ్బతింది అని ఆ అమ్మాయికి కనువిప్పి కలిగేలా మాట్లాడతాను అన్నాడు. తన మాటలతో మనుషుల్ని మార్చే పవర్ ఉన్నట్లు గురునాథం తెగ ఫీల్ అవుతూ, అయ్యో అంకుల్, మేము కూడా ఆ పని మీదే వచ్చాం, కాకపోతే తను మంచిగా చెప్తే వినదు, అందుకే ఆమెతో నిజం కక్కించాలని మేం వేరే ప్లాన్లో వెళ్తున్నాం, కాబట్టి మీకు ఆసక్తిగా ఉంటే మాతో జాయిన్ అవ్వచ్చు అన్నాడు బంటి. తప్పకుండా, నా అల్లుడిపై పడ్డ మచ్చ పూర్తిగా నా చేతులతో తుడవాలి అనుకున్నాను. అది సాధ్యం కాకపోతే ఆ మచ్చని తుడవడానికి చిన్న గుడ్డ ముక్కనైనా చాలు అన్నాడు గురునాథం చాలా పెద్ద మేధావిగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.